ఇది ప్రేక్షకులకు నమస్సులు. మే 1 మహాపవిత్రమైన రోజు. భౌతిక దృష్టితో చూస్తే కార్మిక దినోత్సవం, ఆధ్యాత్మిక మరియు సామాజిక దృష్టితో చూస్తే శ్రీరామకృష్ణ మిషన్ ఆవిర్భావ దినోత్సవం. శ్రీరామకృష్ణ పరమహంస 19వ శతాబ్దపు ఆధ్యాత్మికవేత్తగా పరిగణించబడతారు. 1886లో శ్రీరామకృష్ణ మరణానంతరం సన్యాసి శిష్యులు బరణాగోర్లో మొదటి మఠాన్ని ఏర్పాటు చేశారు. తరువాత వివేకానంద సంచరించే సన్యాసి అయ్యాడు. ఆయన 1897లో భారతదేశానికి తిరిగి వచ్చి మే 1, 1897న శ్రీరామకృష్ణ మిషన్ను స్థాపించారు. రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ ప్రపంచవ్యాప్తంగా 1 శతాబ్దానికి పైగా వివిధ రకాల మానవతా సామాజిక సేవా కార్యక్రమాల్లో నిమగ్నమై ఉన్న రాజకీయేతర సెక్టారియన్ ఆధ్యాత్మిక సంస్థలు. పరిత్యాగం మరియు సేవ యొక్క ఆదర్శాల నుండి ప్రేరణ పొంది మఠం మరియు మిషన్ యొక్క సన్యాసులు మరియు సామాన్య భక్తులు లక్షలాది మంది పురుషులు, మహిళలు మరియు పిల్లలకు కుల, మత లేదా జాతి భేదాలు లేకుండా సేవ చేస్తున్నారు. ఎందుకంటే వారు తమలోని సజీవ దేవుణ్ణి చూస్తారు. ప్రఖ్యాత పాశ్చాత్య పండితుడు ఏఎల్ బాషం మాటల్లో చెప్పాలంటే ఆధునిక ప్రపంచంలోని ప్రధాన అచ్చులలో ఒకరిగా పరిగణించబడుతున్న ప్రస్తుత యుగంలోని అగ్రగామి ఆలోచనాపరులు మరియు మతనాయకులు ఎవరు అంటే శ్రీరామకృష్ణ మఠం మరియు మిషన్ నిర్వాహకులే. ఈ జంట సంస్థలు మానవాళి యొక్క ఆధ్యాత్మిక పునరుత్పత్తిని ఉత్ప్రేరకపరచడానికి 100 సంవత్సరాలకు పైగా నిశ్శబ్దంగా పనిచేస్తున్న మతపరమైన విశ్వవ్యాప్త ఆధ్యాత్మిక ఉద్యమాన్ని ప్రారంభించాయి. ఈ కొనసాగుతున్న పరివర్తనలో ప్రధాన ఉత్ప్రేరకం వేదాంత అని పిలువబడే భారతదేశపు ప్రాచీన మతతత్వ శాస్త్రం. భారతదేశంలో వివిధ సమయాల్లో అనేక ఇతర తత్వ వ్యవస్థలు ఉద్భవించినప్పటికీ అవి చిన్న సమూహాలకు మాత్రమే పరిమితమయ్యాయి. వేదకాలం నుండి నేటి వరకు భారతదేశ మత సాంప్రదాయాల్లో వేదాంతమే ప్రధానమైన తత్వశాస్త్రంగా మిగిలిపోయింది. ఆధునిక కాలంలో ఈ ప్రాచీన ఆలోచన విధానం శ్రీరామకృష్ణులచే శుద్ధి చేయబడింది, ఏకీకృతం చేయబడింది, శక్తివంతం చేయబడింది మరియు స్వామి వివేకానంద ద్వారా ఆధునిక భాషలో వివరించబడింది మరియు తద్వారా కుల, మత లేదా జాతి భేదాలు లేకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రజలందరికీ అందుబాటులోకి వచ్చింది. రామకృష్ణ ఉత్తర్వు మత మార్పిడిని నమ్మదు, క్షుద్ర విద్యలో లేదా సంచలనం కలిగించదు. వ్యక్తిగత ఆధ్యాత్మిక ఆవిష్కరణ మరియు నిస్వార్థ సేవకు ఆర్డర్ అత్యంత ప్రాముఖ్యతనిస్తుంది. అన్ని విశ్వాసాల సామరస్య భావనతో ప్రేరణ పొంది దాని కేంద్రాలు విభిన్న విశ్వాసాల అనుచరులను స్నేహం మరియు పరస్పర ప్రశంసల స్ఫూర్తితో కలుసుకునేలా ప్రోత్సహిస్తాయి. మరియు ఒకటి సొంత విశ్వాసాన్ని వదులుకోకుండా మరి ఒకటి నేర్చుకోవాలి అన్నది శ్రీరామకృష్ణ మిషన్ మరియు మఠం యొక్క ఆశయం. అన్ని సిద్ధాంతాలు వివిధ మార్గాలు మాత్రమే, కానీ ఒక మార్గం దేవుడే కాదు. పూర్ణ హృదయంతో భక్తితో ఏ మార్గాన్ని అనుసరించినా భగవంతుణ్ణి చేరుకోగలడు. ఈ జంట సంస్థల నినాదం ఆత్మనో మోక్షార్థం జగతా హితాయ, అంటే ఒకరి స్వంత మోక్షం కోసం మరియు ప్రపంచ సంక్షేమం కోసం దీనిని స్వామి వివేకానంద రూపొందించారు. ఆరాధనగా పనిచేయడం, ఆత్మ యొక్క సంభావ్య దైవత్వం మరియు మతాల సామరస్యం ఈ 2 సంస్థలు ఆధారపడిన 3 ముఖ్యమైన ఆదర్శాలు. భగవంతుని సేవగా మానవునికి సేవ చేయాలనే ఈ ఆదర్శమే పెద్ద సంఖ్యలో ఆసుపత్రులు, డిస్పెన్సరీలు, మొబైల్ మెడికల్ యూనిట్లు, పాఠశాలలు, కళాశాలలు, గ్రామీణాభివృద్ధి కేంద్రాలు మరియు అనేక ఇతర సామాజిక సేవా సంస్థలు జంట సంస్థలను నిర్వహిస్తున్నాయి. ఈ రామకృష్ణ మిషన్ కార్యకలాపాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. విద్యాపరంగా రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ దాదాపు 1200 విద్యా సంస్థలు, డీమ్డ్ యూనివర్సిటీ, ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలు, సంస్కృత కళాశాలలు, ఉపాధ్యాయ శిక్షణా సంస్థ, ఫిజికల్ ఎడ్యుకేషన్ కళాశాల, హైయర్ సెకండరీ పాఠశాలలు, మాధ్యమిక పాఠశాలలు, పాలిటెక్నిక్లు, కంప్యూటర్ శిక్షణతో సహా అనేక కేంద్రాలు, జూనియర్ టెక్నికల్ మరియు ఇండస్ట్రియల్ స్కూల్స్, బ్లైండ్ బాయ్స్ అకాడమీ, వొకేషనల్ ట్రైనింగ్ సెంటర్లు, అలాగే అనధికారిక విద్యా కేంద్రాలు మరియు కోచింగ్ సెంటర్లు, ఇలా అనేక విద్యా సేవలు శ్రీ రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ ద్వారా అందించబడుతున్నాయి. వైద్యపరంగా రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ 14 ఆసుపత్రులు, 116 డిస్పెన్సరీలు, 57 మెడికల్ యూనిట్లు, 7 నర్సింగ్ శిక్షణా సంస్థలను నడుపుతున్నాయి. గ్రామీణ మరియు నిరుపేద రోగులకు వైద్య శిబిరాలు మరియు కంటి శిబిరాలు క్రమం తప్పకుండా నిర్వహిస్తారు. అంతేకాకుండా బేలూరు మఠం
చెన్నై, కామార్పూర్ మరియు లక్నోలోని వారి డిస్పెన్సరీల ద్వారా లెప్రసీ కేస్ డిటెక్షన్ మరియు చికిత్స జరుగుతుంది. కోల్కతా, లక్నో, తిరువనంతపురం మరియు బృందావనంలో ఆసుపత్రులు అలాగే డిస్పెన్సరీలో కొన్నింటి ద్వారా ప్రసూతి మరియు శిశు సంక్షేమ సేవలు అందించబడుతున్నాయి. ప్రత్యక్ష సేవా కార్యక్రమాలకు వస్తే రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ ప్రకృతి లేదా మానవ నిర్మిత విపత్తుల సమయంలో తుఫాను ఉపశమనం, ఆపద ఉపశమనం, వరద ఉపశమనం, అగ్నిమాపక ఉపశమనం, భూకంప, కొండ చర్యలు విరిగిపడడం, శీతాకాలపు ఉపశమనం మరియు వైద్య ఉపశమనం, పునరావాస కార్యకలాపాలలో ఇళ్ళు, టౌన్షిప్లు, తెనులు మరియు రోడ్ల నిర్మాణాల వంటివి అనేకం. గ్రామీణ మరియు గిరిజన ప్రాంతాలలో రామకృష్ణ మఠం మరియు రామకృష్ణ మిషన్ వివిధ సేవలను అందిస్తున్నాయి. వీటిలో బావులు, చెరువులు తవ్వకం, గొట్టపు బావులు మరియు నీటి ఫిల్టర్ల ఏర్పాటు, వ్యవసాయపు శిబిరాలు మరియు ప్రదర్శనలు, కిసాన్ మేళాలు నిర్వహించడమే కాకుండా విత్తనాలు, మొక్కలు మరియు ఎరువుల పంపిణీ, భూసార పరీక్షలు, బంజరు భూముల అభివృద్ధి, చెక్ డ్యాంల నిర్మాణం, జంతు వనరుల అభివృద్ధి, ఆరోగ్యం మరియు పరిశుభ్రతపై అవగాహన కార్యక్రమం, పాఠశాలలు మరియు కమ్యూనిటీ హాళ్ల నిర్మాణం మరియు మరమ్మతులు, సోలార్ శక్తి యూనిట్లను అందించడం, డైరీ, పౌల్ట్రీ, హార్టికల్చర్, హస్తకళ, టైలరింగ్, వెల్డింగ్, కంప్యూటర్ మొదలైన వాటిపై వృత్తి విద్యా కోర్సులు వీరు నిర్వహిస్తున్నారు. వివేకానందుడు చెప్పే అనుష్ఠాన వేదాంతానికి దర్శన రూపమే శ్రీ రామకృష్ణ మిషన్ మరియు మఠం. వీరున్న ప్రతివారు బేలూరు మఠం లేదా మీ దగ్గరలో ఉన్న శ్రీ రామకృష్ణ మిషన్ లేదా భక్తుల ఆధ్వర్యంలో నడవబడుతున్న ప్రైవేట్ సెంటర్స్ను దర్శించి జీవసేవలో ధన్యులు కండి. అదేవిధంగా ఈ వీడియోను 10 మందికి పంచి రామకృష్ణ మఠం మరియు మిషన్ వారు చేస్తున్న వివిధ రకాల సేవలను 10 మందికి తెలియజేసే ప్రయత్నం చేయండి. ధన్యవాదాలతో